ఆంధ్ర పారిస్ తెనాలిలో అధునాతన హంగులతో మీకు స్వాగతం పలుకుతోంది ఈ కన్వెన్షన్. వెడ్డింగ్స్, రిసెప్షన్స్, ఎంగేజ్మెంట్స్, కాన్ఫరెన్స్లు, సెమినార్స్ మరియు అన్ని రకాల ఫంక్షన్లకు అనువైన వేదిక. ఈ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ఏసీ, ఆర్టీసీ బస్టాండ్ అవుట్ గేట్ ఎదురు, తెనాలి. సెల్ నంబర్ 7288566666. ప్రజా ఫార్మసీ అనే మందుల షాపు మన గౌరవ మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ గారి చేతుల మీదుగా ఓపెన్ అయిందండి. ఇదిగో ప్రతి సామాన్యుడికి అందుబాటు ధరలో నాణ్యమైన మందులు ఇచ్చేస్తున్నారండి. మరి ఆర్డర్ ప్రకారం ఎలాంటి మందులైనా తెప్పించేస్తున్నారండి. ప్రతిరోజు ఉదయం 7 గంటల నుండి రాత్రి 11 గంటల 30 నిమిషాల వరకు ఎప్పుడు తెరిచే ఉంచేస్తున్నారండి. ఇదిగో అల్లో గాంధీ చౌక్ లేదు, అక్కడ నెహ్రూ రోడ్లోనండి. ఇదిగో మర్చిపోండి, చాలా తక్కువ రేట్లకే నాణ్యమైన మందులు ఇచ్చేస్తున్నారు. ఉంటారండి మరి. తెనాలిలో ఘనంగా నారా లోకేష్ జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ సూచనలతో నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలు తెలుగు యువత అధ్యక్షులు కోగంకి రోహిత్ ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. తెనాలిలో పలుచోట్ల ఏర్పాటు చేసిన కేక్ కటింగ్ కార్యక్రమంకి ముఖ్య అతిథిగా వేమూరు నియోజకవర్గ శాసనసభ్యులు నక్క ఆనందబాబు పాల్గొన్నారు. కేక్ కటింగ్ చేసి నారా లోకేష్కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోగంటి రోహిత్ ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. లోకేష్ యువతికి స్ఫూర్తి మరియు నిరంతరం ప్రజల శ్రేయస్సు కోరే నాయకుడు అని అన్నారు. 3000 పైచిలుకు కిలోమీటర్ల పాదయాత్రను చేసి అవమానాన్ని అవకాశంగా మలచుకున్న నాయకుడిగా గుర్తింపు సాధించారు అని తెలిపారు. తెలుగు యువత అధ్యక్షులు కోగంటి రోహిత్ మాట్లాడుతూ లోకేష్ యువతికి మార్గదర్శి, భవితకు భరోసా ఇస్తున్న నాయకుడని తెలిపారు. సుమారు లక్షల కోట్లతో ఒప్పందాలు చేసుకుని రాష్ట్రం అభివృద్ధిలో పరుగులు పెట్టిస్తున్న నాయకుడు అని కొనియాడి నారా లోకేష్కు జన్మదిన శుభాకాంక్షలు తెలియచేశారు. ఈ కార్యక్రమంలో రావి చిన్ని, కోగంటి వెంకట కోటేశ్వరరావు, కుద్దూస్, పసుపులేటి త్రిమూర్తి, హరికృష్ణ, పాలడుగు సుధాకర్, కొడాలి సుధీర్, కావూరి చంద్రశేఖర్, గుమ్మడి సంపత్వర్మ, హరిబాబు, కల్లు వారధి, కల్లు రాజా తదితరులు పాల్గొన్నారు. నాయకుడు తెనాలి ఇన్ఛార్జ్ గౌరవ ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు సారథ్యంలో నడిచేటటువంటి పరిస్థితి వారు ఊర్లో లేకపోవడం వల్ల వారు కూడా వచ్చి ఉండేవాళ్ళు. ఈరోజు ఈ వేడుకలు మరి అందరూ కూడా కార్యకర్తలు ఉదయం నుంచి కూడా ఈ తెనాలి పరిసర ప్రాంతాల్లో లోకేష్ గారి జన్మదిన వేడుకలు చాలా ఘనంగా నిర్వహిస్తూ ఉన్నారు. అందరూ కూడా అభినందనలు తెలియజేస్తూ ఉన్నారు. లోకేష్ గారి నాయకత్వంలో రాబోయే రోజుల్లో అందరం కూడా నడవాల్సిన అవసరం ఉంది. రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో అనేక ఇబ్బందులు పడ్డాం. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ రాష్ట్ర ప్రజలు కానీ ఆ చీకటి అధ్యాయం 5 సంవత్సరాలు చీకటి రోజులు తొలగించుకొని ఇలా 164 సీట్లతో కూటమి ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో సంవత్సరాల క్రితం ప్రజలు మనకు అప్పచెప్పారు. లోకేష్ గారి కృషి ఎంతైనా ఉంది. ఆ 5 సంవత్సరాలు కష్టపడ్డ విధానంలో జగన్మోహన్ రెడ్డి పెట్టినటువంటి వేధింపులు, కార్యకర్తలను కానీ ప్రజలను కానీ పెట్టినటువంటి వేధింపుల్లో నారా లోకేష్ గారు చూపించినటువంటి చొరవ, ఇచ్చినటువంటి ధైర్యం కార్యకర్తలకి మరువలేనటువంటిది. తెలుగుదేశం పార్టీకి పూర్తి స్థాయి నాయకత్వం వహించగలదనే నాయకత్వ పటిమని నిరూపించుకున్నాడు. యువగళం పాదయాత్ర ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా సంచరించి ప్రజల బాగోగులు అన్ని వర్గాలకు దగ్గరైనటువంటి నారా లోకేష్ గారిని రాబోయే రోజుల్లో 3వ తరం నాయకుడిగా తెలుగుదేశం పార్టీకి ఇవాళ యువతరం అంతా కూడా వారు వెన్నంటి నడవాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని భవిష్యత్తు అవసరాలు, భవిష్యత్తు ఆలోచనలకి అనుగుణంగా నాయకత్వాన్ని తీర్చిదిద్దుతున్నటువంటి లోకేష్ గారి వెనక మనందరూ నడవాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ వారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు, అదేవిధంగా ఈ నిర్వాహకులందరూ కూడా నా అభినందనలు తెలియజేస్తూ సెలవు.
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, అట్లాగే ఆంధ్ర రాష్ట్ర ఐటీ మరియు విద్యాశాఖ మంత్రివర్యులు నారా లోకేష్ గారి పుట్టినరోజు వేడుకలు ఇవాళ తెనాలి ప్రాంతంలో జరుపుకోవటం, వివిధ వార్డుల్లో నాయకులు కార్యకర్తలు కలిసి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి సూచనలతో చేసుకోవటం చాలా సంతోషంగా ఉంది. అట్లాగే నారా లోకేష్ గారు 3000 కిలోమీటర్ల పైచిలకు పాదయాత్ర చేసి రాష్ట్రంలో ఉన్న సాధక బాధలకు తెలుసుకొని రైతులు, యువత, విద్యార్థి ప్రతి విభాగంలో ఆయన క్షుణ్ణంగా చూసి వారి బాధలు కష్టాలు గుర్తెరిగి చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో ఈరోజు ఇంత ఘన విజయం, పవన్ కళ్యాణ్ గారిని కలుపుకొని ఇంత ఘన విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించింది లోకేష్ గారు. అట్లాగే చూసుకుంటే ఇప్పుడు ఎంఓయూలు రాష్ట్ర అభివృద్ధి కోసం దాదాపు 20 లక్షల కోట్ల రూపాయలతో ఎంఓయూలు చేసుకోవటం చాలా సంతోషం. ఇట్లాగే మనం లోకేష్ గారి నాయకత్వంలో ఇంకా మరెన్నో విజయాలు చూడబోతున్నాం, ఎంతో అభివృద్ధిని చూడబోతున్నాం. భవిష్యత్ తరాలకు కాబోయే ముఖ్యమంత్రిగా తెలుగుదేశం పార్టీ భావిస్తూ మరొకసారి లోకేష్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం.